హాయ్ అండి అందరికీ అందరిలో అయితే చాలా బాగున్నాను. మీరు చూస్తున్న కర్రీ ఫిష్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. ఇది ఫిష్ కర్రీ కాదండి, ఫిష్ స్టైల్లో చేసిన ఆలూ కర్రీ. ప్రతిసారి ఒకటే రకమైన పులుసులు తిని తిని బోర్ కొట్టేసింది. ఈసారి కొత్తగా వెజ్ చేపల పులుసు ట్రై చేద్దాం అనిపించింది. అంతే వెంటనే ఈ రెసిపీ గుర్తొచ్చింది. అదిరిపోయే ఈ వెజ్ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం అండ్ ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా ఒక చిన్న సైజు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక చెంచాడు ధనియాలు, అర చెంచాడు జీలకర్ర, అర చెంచాడు లవంగాలు, దానితో పాటు ఒక 3 నుంచి 4 చిన్న సైజు చెక్కలు వేసుకుని వాటిని శుభ్రంగా పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఆ చిన్న సైజు జార్లో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ కొట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకుని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని వాటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని పచ్చగా పేస్ట్ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కూడా స్ట్రైట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఒక మీడియం సైజు ఆలు తీసుకుని దాన్ని తోలు మొత్తం చెక్కేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలుని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. చూడడానికి చేప ముక్కల్లా ఉండాలన్నమాట. అదే విధంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండే లేయర్లా కాకుండా కాస్త లావుగా ఉండే విధంగా కట్ చేసుకుని మనకు కావాలంటే ఫిష్ ముక్కల్లా కనబడాలంటే హోల్స్ చేసుకోవచ్చండి. నేను చేసుకున్నాను, అది ఆప్షనల్. మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే నార్మల్గా కట్ చేసుకుని కూడా కర్రీలో వేసేసుకోవచ్చు. ఆలుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని వాటిని కూడా వాటర్ తీసుకుని వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక 2 నిమిషాలు అలాగే వాటర్లో వదిలేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి ఒక చిన్న నిమ్మబద్ద సైజు చింతపండు తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో వేసుకుని నానబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని పచ్చివాసన పోయే విధంగా వేపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసేసి మనం మిక్స్ పట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకుని ఆ పేస్ట్ని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చిటికెడు కరివేపాకులు వేసుకోవాలండి. వేసుకుని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఆ మిశ్రమంలో కంప్లీట్గా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుని ఒక్క 30 సెకండ్లు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా కారపొడి కూడా వేసుకోవాలండి. కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం అవి మురిగేంత వరకు కొంచెం వాటర్ వేసేసుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. మనం వాటర్ లెవెల్స్ ఎంతవరకు పోసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ మునిగే విధంగా ఉండాలి. ఆ మిశ్రమం అంతా బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని చేప ముక్కలు ఎలా పరుస్తామో మనము అదే విధంగా కర్రీ లోపల వేసుకోవాలండి. వేసేసుకుని ఆ మిశ్రమంలో కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆలూ పీసెస్ ఒక 60 నుంచి 70% వరకు ఉడికిపోతాయండి.
అప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ పులుసును కూడా ఆ కర్రీలో వేసేసుకుని, ఇంకా మనకి కావాలంటే కాస్త వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ ఉండాలి. వేసేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి కర్రీని. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి చూస్తే వీడియోలో ఆలు పీసెస్ చక్కగా లోపల వరకు ఉడికిపోయినాయండి. బ్రేక్ అవ్వడం మనం గమనించవచ్చు పీసెస్ లైట్గా. అప్పుడు మనం గ్రేవీ సరిపోద్ది అనుకుంటే ఓకే అండి, లేదంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మసాలాస్ అవన్నీ వేస్తాం కాబట్టి థిక్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత మనం నూరి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదండి, ఆ గరం మసాలా పౌడర్ అందులో వేసేసుకుని, ఒకవేళ మనకి కాస్త ఉప్పు కానీ కాస్త కారం కానీ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. వేసేసి గరం మసాలా ఒక్క నిమిషం ఉడకనిస్తే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోయిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర తీసుకుని అలా మీద చల్లుకుని గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి, నోరూరించే వెజిటేరియన్ చేపల పులుసు రెడీ అనమాట. మనం ఇంకా టేస్ట్ చేసేయచ్చు. చాలామందికి వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుందండి, అసలు నాన్ వెజ్ని ఒకసారి కూడా ట్రై చేయరు. అసలు ఆ చేపల పులుసు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ రెసిపీ ట్రై చేస్తే మనకు అర్థమైపోద్దండి ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందని. ఎందుకంటే తినడానికి అచ్చం ఇది చేపల పులుసు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం వండిన పద్ధతి అండ్ వాడిన మసాలాస్ అన్నీ సేమ్ అండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మనం టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుంది రెసిపీ. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటానండి. మన ఛానల్ నుంచి మీకు అప్డేట్లు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్లు కూడా నొక్కి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ విత్ నలుడు ఫుడ్ డైరీస్.